పొందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు మరియు 14, 15, 21 నుండి 23 వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూసిరి. పూర్వుల సాంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనువచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలయునను ఆచారములు ఎన్నయో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించున్నారేమి అని యేసును ప్రశ్నించురే. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరు హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును. ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇటు చెడుగులు అన్నీ మానవుని అంతరంగము నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కోయబడినటువంటి ప్రతి ధాన్యపు గింజ అందులో బియ్యం ఉంటుందనేటటువంటి అపోహలోనికి మనం వెళ్ళిపోలేము. కొన్ని పొట్టై ఉండొచ్చు. అలాగే మెరిసేదంతా బంగారం కాదంటాం. మెరిసేవన్నీ కూడా బంగారాలు కూడా కావు. ఆ విధముగానే క్రైస్తవ జీవితము కూడా, దేవాలయానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కారు. దివ్య ప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును అనుసరించేటటువంటి వారు కారు. భక్తులు 2 రకాలుగా ఉంటారు. అందరూ దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారే, దేవుణ్ణి నమ్మేటటువంటి వారే భక్తి చూపిస్తారు. అన్ని రకాలైనటువంటి భక్తి కృత్యాలను కూడా చేస్తారు. కానీ వారి భక్తి కపటమైనటువంటి భక్త, నిజమైనటువంటి భక్త, దాన్ని మనం తెలుసుకోవాలి. ఈనాడు ఈ 2 విషయాల గురించి ధ్యానం చేసుకుందాం. కపట భక్తులు, నిజమైన భక్తులు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం విన్నట్లయితే చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మొదటి వచనము. ఇజ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు, అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, కపట భక్తులకి నిజమైనటువంటి భక్తులకి ఉన్నటువంటి వ్యత్యాసాలు. కపట భక్తుడు ఏ విధంగా ఉంటాడు? ఎవరు కపట భక్తుడు, ఎవడు నిజమైనటువంటి భక్తుడు? కపట భక్తుడు ఏం చేస్తాడంటే ప్రభుని యొక్క ఆజ్ఞలకు చాలా దూరంగా ఉంటాడు. ప్రభుని యొక్క ఆజ్ఞలని పాటించడానికి మనస్సుని దానికోసము అర్పించడు, ఆజ్ఞలను అంగీకరింపలేడు. ఈనాడు మొదటి పట్టణంలో మనం విన్నట్టుగా ద్వితీయోపదేశ ఖండంలో, ఇజ్రాయేలీయులారా, నా ఆజ్ఞలను విధులను మీరు పాటించరేని మీరు బ్రతుకుదురు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అయితే ఈ కపట భక్తులు ఏ విధంగా జీవిస్తారు? పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచు అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. నేను నిజమైనటువంటి భక్తుడుమా కపట భక్తులమా అని మనలను మనము తెలుసుకోవడానికి ఉన్నటువంటి మొదటి క్వాలిటీ, ప్రభుని యొక్క ఆజ్ఞలను నేను పాటిస్తూ ఉన్నానా, నా ప్రభు నాకు తెలుసు అని చెప్పుకొనొచ్చు ఆయన యొక్క ఆజ్ఞలను పాటింపనటువంటి వాడు అసత్యవాది. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించేటటువంటి వాడు బ్రతికేటటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. మనము ఏ రకానికి చెందినటువంటి వారమే? ప్రభుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? శ్రీసభ ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మనం పాటించేటటువంటి వారిగా ఉన్నామా? మన ముందు ఉన్నటువంటి ప్రభుని యొక్క చట్టాలను వినయముతో విధేయతతో స్వీకరించేటటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా? ఒకవేళ పాటింపని ఎడల నీవు నేను క్రైస్తవులమని, ప్రభుని యొక్క బిడ్డలమని, ప్రభువు తెలిసినటువంటి వారమని ఎలా చెప్పుకొనగలము? ప్రభుని యొక్క ఆజ్ఞలను మనం పాటించకపోయినట్లయితే నేను క్రైస్తవుడినని, నిజమైనటువంటి క్రైస్తవుడినని నీవు నేను ఏ విధంగా చెప్పుకోగలము? ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవ్యం అనేది మన నుంచి బయటపడుతూ ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము నిజమైనటువంటి క్రైస్తవులమా కపట క్రైస్తవులమా? ప్రతి ఆజ్ఞను, 10 ఆజ్ఞలు, తిరుసభ ఇచ్చినటువంటి 6 ఆజ్ఞలు, దేనిని కూడా మర్చిపోకుండా, దేనిని కూడా విడిచిపెట్టకుండా నిక్కచ్చిగా పాటిస్తూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కపట భక్తుడు దాన్ని దాటిపోతాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము. విఘ్నుడు ఉపదేశమును ఆలించును, ఉరకవదరు వెర్రివాడు నాశనము తెచ్చుకొను. విఘ్నుడు ఏం చేస్తాడు? ప్రభు ఇచ్చినటువంటి ఉపదేశమును ఆలకిస్తాడు, ఆజ్ఞలను పాటిస్తాడు. వెర్రివాడు, మూర్ఖుడు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను దాటిపోతాడు. కపట క్రైస్తవుడు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను దాటిపోయేటటువంటి వాడు. నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉందని, ప్రభు ఇచ్చినటువంటి చిత్తాన్ని నెరవేర్చడంలోనే నిజమైనటువంటి సంతోషం ఉందని నమ్మేటటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. దాటిపోయేటటువంటి క్రైస్తవులమా, అనుసరించేటటువంటి క్రైస్తవులమా?
ప్రభుని యొక్క చట్టానికి లోబడి జీవించేటటువంటి వారమా? ప్రభు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలకు కట్టుబడి నియమ నిబంధనలతో భక్తిగా, ప్రభునికి దగ్గరగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, క్రమశిక్షణ కలిగి జీవించేటటువంటి క్రైస్తవులమా? అన్నిటినీ దాటిపోయి మూర్ఖుడు వలె, పొగరబోతు వలె జీవించేటటువంటి క్రైస్తవులమా? ఆలోచన చేసుకోవాలి మనము. కపట భక్తుడు ప్రభుని యొక్క ఆజ్ఞలకు తన యొక్క మనస్సులో కానీ తన యొక్క జీవితంలో కానీ ఎటువంటి స్థానం ఇవ్వనటువంటి వాడు. విజ్ఞానవంతుడు, ప్రభుని తెలిసినటువంటి వాడు, ప్రేమించినటువంటి వాడు, ప్రభునికి కట్టుబడి జీవించాలనుకునేటటువంటి వాడు మాత్రమే ప్రభుని యొక్క ఆజ్ఞలను స్వీకరించేటటువంటి వాడు. మనము ఏ కోవకు చెందినటువంటి వారమో మనమే ఆలోచన చేసుకోవాలి. ఇది మొదటిది. ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటించడంలో కపట భక్తులమా, నిజమైనటువంటి భక్తులమా అనేది మనకు తెలుస్తూ ఉన్నదే. ఇక రెండవది, కపట భక్తుడు ఏం చేస్తాడు అంటే ఇతరులు చేసేటటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనము. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనక భోజనము చేయుచుండుటను చూచురి. పూర్వుల సాంప్రదాయము ప్రకారము అందు ముఖ్యులకు పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు జ్ఞానం కలిగి ఉన్నామని చెప్పుకునేటటువంటి వారు, విజ్ఞానానికి నిదర్శనమని చెప్పుకునేటటువంటి వారు ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి క్రైస్తవులమని, నిజమైనటువంటి యావేను ఆరాధించేటటువంటి బిడ్డలమని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఇతరులు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపెడుతూ ఉన్నారు. అది నిజమైనటువంటి క్రైస్తవ్యమా, కపట క్రైస్తవ్యమా? ఇతరులు చేసేటటువంటి తప్పులను వెతకడము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనము. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని సోదరుని నీ వెట్లు అడుగుదువు. ఇతరుల యొక్క తప్పులను వెతకడము. ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు, వారు చేతులు కడుక్కోలేదు, లేదంటే వారి జీవితంలో తప్పు ఉంది, వారు సరైనటువంటి వాళ్ళు కాదు, వారు మంచి మార్గంలో నడవడం లేదు అని వాళ్ళు నిందలు వేసినట్టుగా నీవు నేను ఇతరుల మీద నిందలు వేసినటువంటి కపట క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాము. ఇతరులు చేసేటటువంటి ఏ పనినైనా వీడు ఈ పని చేస్తూ ఉన్నాడు, వాడు ఆ పని చేస్తూ ఉన్నాడు, ఈ తప్పు చేస్తూ ఉన్నాడు, ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని నువ్వు చూసుకొనక ఇతరులు చేస్తున్నటువంటి తప్పులను, నీ దగ్గరే బోల్డ్ తప్పు ఉంది, నీ దగ్గరే చాలా తప్పులు ఉన్నాయి, దాన్ని నువ్వు పట్టించుకోకుండా ఇతరుల మీద ఉన్నటువంటి కోపంతోనూ లేదంటే ద్వేషంతోనూ వారిలోని తప్పును నీవు ఎత్తి చూపించినట్టయితే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడువా, కపట క్రైస్తవుడువా? కపట క్రైస్తవులము. మనం ఆ కోవకు చెందినటువంటి వారమే. దేవుణ్ణి అనుసరిస్తామన్నామని చెప్పుకొనొచ్చు. పరులు వారు ఏం చేస్తూ ఉన్నారా, ఏ మార్గం గుండా వెళ్తూ ఉన్నారా, ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా, ఎప్పుడు తప్పు చేస్తే దొరుకుతారా, ఎప్పుడు పట్టుకొని వారిలో ఉన్నటువంటి దోషములను 10 మంది ముందు పెట్టాలా, వారి యొక్క పరువును తీసేయాలా, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను పోగొట్టేయాలా, వారి యొక్క పేరును చెడగొట్టేయాలా అని చూసేటటువంటి క్రైస్తవులం మనము. కపట క్రైస్తవులము, నిజమైనటువంటి క్రైస్తవులం అని చెప్పుకునేటటువంటి హక్కే లేనటువంటి వారమే. ఆ విధంగా మన జీవితాలు చాలాసార్లు ఇతరుల యొక్క జీవితాలను చూస్తేనే సరిపోతూ ఉన్నదే, ఇతరుల యొక్క జీవితాల్లోకి తొంగు చూస్తేనే సరిపోతూ ఉన్నదే.
ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు గారు తను రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు. యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచ్చు వాడి దైవభక్తి వ్యర్థము. వాడిలో ఉన్నదంతా కూడా ఏంటి? నిజమైనటువంటి భక్తే, ఉపయోగం లేనటువంటి భక్తి. అట్టివాడు ఆత్మవంచన చేసుకోవాలి. నేను దైవభక్తుడిని చెప్పుకొనొచ్చు, నేను దేవుడిని పాటించేటటువంటి వాడిని చెప్పుకొనొచ్చు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఉన్నానని చెప్పుకొనొచ్చు. నాలుకను అదుపులో పెట్టుకోకుండా ఇతరుల మీదకి నోరేసుకొని పడిపోతూ ఇతరుల యొక్క జీవితాలను నాశనం చేస్తూ తప్పుడు యొక్క పేరు ప్రతిష్టలను పోగొట్టడానికి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి వాడు కపట క్రైస్తవుడా? నిజమైనటువంటి క్రైస్తవుడా? కపట క్రైస్తవుడు. ఆ విధంగా మన జీవితాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఆ విధంగానే ఉంటూ ఉన్నాయి. ఆత్మవంచన చేసుకోవాలి. పౌలు గారు, యాకోబు గారు చెబుతూ ఉన్నట్టుగా. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి మారుగా ఏం చేయాలి? నిజమైనటువంటి క్రైస్తవుడైతే, నిజమైనటువంటి దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నటువంటి వాడైతే ఏం చేయాలి? తర్వాత వచ్చిన చదవమ్మా, యాకోబు గారు రాసినటువంటి లేఖ. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవభక్తి ఏదైనా అనాథలను విధవరాండ్రను వారి కష్టంలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అన్నవి. నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటి? పరుల మీద నిందలు వేయడం కాదు. దైవభక్తి అంటే ఇతరులకు ఉన్నటువంటి అవసరాలను గుర్తించడము, ఇతరుల మీద దయను చూపించడము, ఇతరుల మీద ప్రేమను చూపించడము, ఇతరులకు ఉన్నటువంటి కష్టాన్ని నీవు నేను ఎరిగి వారికి సహాయపడము నిజమైనటువంటి భక్తి. నిజమైనటువంటి దేవుని యొక్క అనుసరణ ఏమిటి అంటే ప్రభువు చేసినటువంటి, ఆయన చేసి చూపించినటువంటి జీవితాన్ని. ఆయన పాపాత్ములను ప్రేమించాడు, సమాజం చేత ద్వేషింపబడినటువంటి వారిని ప్రేమించాడు. ఆ విధముగా ఆయన వలె ఇతరులలో ఉన్నటువంటి తప్పును చూడకుండా నీవు నేను ప్రేమించినప్పుడు, వారి యొక్క అవసరాల్లో మనం సహాయపడినప్పుడు నిజమైనటువంటి భక్తి మన నుంచి బయటకు వస్తూ ఉన్నదే. అక్కడ కేవలము అనాథులు విధవరాండ్రు మాత్రమే రాయబడి ఉన్నది. అంటే ఎటువంటి సహాయము కూడా లేనటువంటి వారు, అనాథులు విధవరాండ్రు, ఎటువంటి దిక్కు కూడా లేనటువంటి వారు, వారి పక్షాన ఎటువంటి బలము కూడా లేనటువంటి వారు, వారికంటూ సహాయం చేసేటటువంటి వారు ఎవరు లేనప్పుడు నీవు నేను అటువంటి వారి పక్షాన నిలబడేటప్పుడు నిజమైనటువంటి భక్తి నీ హృదయం నుంచి నా హృదయం నుంచి బయటకు పడుతూ ఉన్నది. ఇది ఒక క్రైస్తవుడిగా నీవు నేను జీవించవలసినటువంటి జీవిత విధానము. అది ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవిత విధానము. ప్రభువు నీ నుంచి నా నుంచి ఆశించేటటువంటి నిజమైన భక్తి అది. ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ పరులను ప్రేమిస్తూ ఉండేటప్పుడే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి భక్తుడు బయటపడుతూ ఉంటాడు. కానీ మనము వాటిని చేయకుండా కపట భక్తుల్లాగా ఆజ్ఞలంటే ఆసక్తి లేదు, ఇతరులంటే ఇష్టం లేదు, ఇతరుల మీద నిందలు వేయడము, ఈ జీవితాన్ని మాత్రమే జీవిస్తూ ఉంటే మనలో కపట భక్తుడే మిగిలిపోతాడు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు బయటికి రాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కపట భక్తులు ఏ విధంగా ఉంటారు? నోటి స్తుతి చేసేటటువంటి వారు కపట భక్తులు. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. ఆయన వారితో, కపట భక్తులారా, మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించునా. యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలు ఏమిటి? కపట భక్తుల గురించి. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరు హృదయములు నాకు చాలా దూరముగా ఉన్నాయి. పెదవులతోనే స్తుతించేటటువంటి వాళ్ళు,
కపట భక్తులు ఎవరు? నోటి స్తుతి చేసేటటువంటి వాళ్ళు, కేవలము నోటి స్తుతి ద్వారా మాత్రమే ప్రభువుని ప్రసన్నం చేసుకుంటామనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. ఆయన ఇంకో దగ్గర చెబుతూ ఉన్నాడు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదవండి. ఎవరు ఉపయోగించరు? కొత్త గుడ్డ, పాత గుడ్డ మరింత చినిగిపోవును. అట్లు పోసిన ఎడల పిగిలిపోవును, తిత్తులు పోవును. అందువలన అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, ఆయన అనవసరమైనటువంటి పనిని, ఒక పనికి రానటువంటి పనిని చేయడం కన్నా ఉపయోగపడేటటువంటి పనిని చేయడము మంచిదే. ఏదైతే ఉపయోగపడుతూ ఉన్నదో ప్రభువుని కేవలము నోటి మాటల ద్వారా స్తుతించడం కన్నా, ప్రభు అంటాడు, దేవా దేవా అని నన్ను పిలిచేటటువంటి వారు ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి యోగ్యుడు కాదు. ఎవరైతే ప్రభుని యొక్క మార్గాలను అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి యోగ్యుడు. ప్రభు ప్రభు అని పిలిచేటటువంటి ప్రతి వారు కూడా ఆయన యొక్క రాజ్యంలోనికి వారసులైపోతారనేటటువంటి ఇది లేదు. ఇక్కడ ప్రభువును స్తుతించి బయటికి వెళ్ళిన తర్వాత నోటు ద్వారా మాత్రమే ఇక్కడ ప్రభువును స్తుతించి అక్కడ హృదయం నిండా పాపం ఉన్నట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈనాడు మనం చూస్తూ ఉన్నాము 21వ వచనంలో, హృదయం నిండా కూడా పాపము కలిగి ఉన్నట్లయితే, నోటు ద్వారా నీవు కేవలం స్తుతించినట్లయితే ప్రభు ఏ విధంగా నిన్ను పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించగలడు? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. నోటులో మాత్రమే ఉంది? ప్రభుని యొక్క స్తుతి ఉంది. అందరము కూడా నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా అని చెప్తారు అందరూ కూడా. కానీ లోపల ఏముంది? అహంభావము, అవివేకము, దుష్ప్రచారము, మోసము, ప్రభునికి ఇష్టం లేనివన్నీ కూడా ఉన్నాయి లోపల. బయట కేవలం నోటు ద్వారా మాత్రమే కపట భక్తులారా స్తుతించేసి లోపల ఇన్ని చెడు లోపల మనం పెట్టుకుని ఉంటే ప్రభునికి నిజమైనటువంటి భక్తులుగా మనం మారతామా? మనం నిజమైనటువంటి భక్తులమా? హృదయ శుద్ధి కలిగినటువంటి వాడు మాత్రమే ప్రభునికి నిజమైనటువంటి శిష్యుడు, నిజమైనటువంటి క్రైస్తవుడు. నోటి ద్వారా స్తుతించేటటువంటి వాడు కాదు, హృదయం నిండగా ప్రభువుని స్వీకరించినటువంటి వాడు ప్రభునికి నిజమైనటువంటి బిడ్డగా ఉంటాడు. మనం దాని గురించి ఆలోచన చేయాలి. కేవలము మనము చూసేది ఏంటంటే, నోరారా దేవాలయానికి వెళ్ళామా, స్తుతించామా, దేవాలయంలో గంటన్నర ఉన్నామా, ఆరాధించేసామా, అయిపోయిందా? బయటికి వెళ్ళగానే ఏమొస్తుంది? మనలో ఉన్నటువంటి రియల్ కలర్. ఇక్కడున్నంత వరకు మాత్రం అత్యంత పరిశుద్ధుడిగా, అత్యంత పవిత్రుడిగా ఉండడము, బయటికి వెళ్ళిన వెంటనే మనలో ఉన్నటువంటి రెండో వాడు వస్తే ప్రభునికి ఇష్టమైనటువంటి నిజమైన క్రైస్తవత్వమా? అది కాదు. ప్రభు మనల్ని చూసి ఆనందపడతాడా? మనం చేసినటువంటి ఈ పనికి గాను రోజంతా ప్రభువును స్తుతించి ఒక్కరోజు బయటకు వెళ్ళిపోయి ఇతరుల మీద పడిపోయి ఇతరులు నిందించేసి ఇతరులు తప్పులంటే ప్రభు దాన్ని ఏమైనా ఆనందిస్తాడా? అయ్యో రోజంతా ఈడు ప్రార్థన చేశాడు, మంచోడిలాగా ఉన్నాడు, వీడిని క్షమించాలంటాడా? చేసినటువంటి పుణ్యకార్యం మొత్తం వృధా. కపట భక్తులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. మనము ఆ కోవకు చెందినటువంటి వారమే కాకూడదు. మన జీవితాలు ఎప్పుడూ కూడా దేవుణ్ణి నిజంగా స్తుతించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. హృదయముతోనూ
నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి నీవు? ఆయన చెబుతాడు కదా, సమరయ స్త్రీకి నువ్వు పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయముతోను సంపూర్ణంగా ప్రభువుని ఆరాధించాలి. కేవలం నోటు ద్వారా మాత్రం కాదు, మనస్ఫూర్తిగా దేవాతి దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడు అవుతావు. హృదయంలో ఏమీ లేకుండా ప్రభువును మాత్రమే నిలుపుకొని ఆయన ఆరాధించినప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుడిగా నీవు నేను ఉంటూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ కపట భక్తులు ఏ విధంగా ఉంటారో ఇవన్నీ కూడా మనకు చెందినటువంటివే. ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటించము, ఇతరుల మీద తప్పులు వెతుకుతూ ఉంటాము, నోటి స్తుతి చేస్తూ ఉంటాము, ఇంకా బాహ్య శుద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళు. కపట భక్తులు ఎటువంటి వాళ్ళు? బాహ్య శుద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళు. దేవాలయానికి వచ్చినప్పుడు అందరూ కూడా స్నానం చేసి వస్తారు. అందరూ స్నానం చేశారా? అందరూ స్నానం చేసేస్తారు. బయటికి స్నానం చేస్తే సరిపోద్ది, లోపల ప్రభువును స్వీకరించడానికి లోపల పరిశుద్ధంగా ఉండాలి కదా, శుద్ధి ఉండాలి కదా. దాని గురించి మాత్రం ఆలోచన అనేది మనం చేయము. ఏంటి, దేవాలయానికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలి. శుభ్రం అంటే ఏంటి? స్నానం చేస్తే శుభ్రము, బాహ్య శుద్ధి ఉంటే శుభ్రత. అందరూ వెళ్ళారు, నేను ఆ విధంగానే వెళ్ళాను. అందరూ స్నానం చేశారు, నేను స్నానం చేశాను, అయిపోయింది. మరి అంతరంగిక శుద్ధి దాన్ని ఎవరు చేసుకుంటారు? హృదయ శుద్ధి దాన్ని ఎవరు చేస్తారు? కేవలం బాహ్య శుద్ధిని మాత్రమే కోరుకున్నట్లయితే పరిసయ్యులాగా, ధర్మశాస్త్ర బోధకుల్లాగా వాళ్ళు. మార్కు సువార్త 5వ అధ్యాయం చదవండి, 5వ వచనము, 7వ అధ్యాయము 5వ వచనము, 3వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 3వ వచనము. పూర్వుల సాంప్రదాయం ప్రకారము యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుక్కునుట, చేతులు కడుక్కొనక ఆహారము భుజించేటటువంటి ఆచారం లేదు. మనము కూడా దాన్ని పాటిస్తూ ఉంటాము. చేతులు కడుక్కోకుండా ఎవరు భోజనం చేయరు కదా. ఎంత బిజీ పనిలో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద పని చేస్తూ ఉన్నప్పటికీ చేతులు కడుక్కోకుండా అయితే భోజనం చేయము. చేతులు కడుక్కున్న తర్వాతే భోజనం అనేది చేస్తూ ఉంటాము. తర్వాత అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనాను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపలయవలెనని ఆచారములు ఎన్నియో వారికి కలవు. మనకి కూడా ఈ ఆచారాలు ఉన్నాయి లేవా? కొత్త బట్టలు అనేవి ఉతికిన తర్వాతే వేసుకోవాలి. బయటకు ఉన్నటువంటి వస్తువులు ఎంత ధూళి పడిందో, ఎంతమంది తాకారో, ఎంతమంది దాన్ని చూసారో శుభ్రపరిచిన తర్వాతే వాడాలి. బయట కొనేటటువంటి బట్టలన్నీ కూడా ఏం చేస్తారు? ముందు షాంపూతో చక్కగా ఉతికేసి అప్పుడు బట్టలు వేసుకుంటారు. బయట కొన్నటువంటి వస్తువులన్నీ ఏం చేస్తారు? బాగా చింతపండు పెట్టి వాటిని బాగా దోమిన తర్వాత అప్పుడు వాడుతూ ఉంటారు. బయట కొన్నటువంటి వస్తువుల మీద, వస్త్రముల మీద ఉండేటటువంటి ఈ శ్రద్ధ అంతరంగిక శుద్ధి మీద, ప్రభువునకు చెందినటువంటి ఈ ఆత్మ మీద, నిజమైనటువంటి క్రైస్తవుడు జీవించేటటువంటి ఈ హృదయ శుద్ధి అనేటటువంటి ఈ విలువలతో కూడినటువంటి జీవితము మనలో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు. కేవలము వస్తువుల మీద, వస్త్రాల మీద చూపించినటువంటి శ్రద్ధ మన యొక్క హృదయం మీద మనం ఎందుకు చూపించడం లేదు? కపట భక్తులమా, నిజమైనటువంటి భక్తులమా? కపట భక్తులమే, కపట భక్తులమే. దేవాలయానికి వచ్చేటప్పుడు పరిశుభ్రంగా వచ్చాము, ఎంతమందిమి హృదయాన్ని శుద్ధి చేసుకుని వచ్చాము. అది మాత్రం మనలో జరగనటువంటి పని. ఈ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా నేను నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మొదటిది, ప్రభుని యొక్క ఆజ్ఞలను పాటిస్తేనే నిజమైనటువంటి క్రైస్తవుడిగా నేను ఉంటాను. ప్రభునికి లోబడి జీవిస్తేనే నిజమైనటువంటి క్రైస్తవుడిగా నేను ఉంటాను. రెండవది, దేవుని యొక్క
బిడ్డలను, పరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించేటటువంటి మంచి మనస్సు ఉంటేనే నేను నిజమైనటువంటి క్రైస్తవుడిని. నోటి స్తుతి కాకుండా హృదయముతో ప్రభువుని ఆరాధించేటటువంటిదే నిజమైనటువంటి క్రైస్తవ్యము. 4వది, బాహ్యమైనటువంటి శుభ్రతను కోరుకోకుండా అంతరంగిక శుభ్రతను కోరుకోవడమే నిజమైనటువంటి క్రైస్తవ్యము. ఈ 4 ప్రతిరోజు కూడా మనలో జరగవలసినటువంటి పనులు. ప్రభుని యొక్క ఆజ్ఞలంటే అమితమైనటువంటి ఆసక్తి ఉండాలి. ప్రభు ఇచ్చినటువంటి పరులంటే లెక్కలేనటువంటి ప్రేమ ఉండాలి. ఈ విధంగా మనం జీవించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభు చేత నిజముగా స్వీకరింపబడేటటువంటి క్రైస్తవులుగా ఉంటాము. లేదంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు కదా, ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు? 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి మాట. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, ఆ మాటని మనకి అన్వయిస్తాడు ప్రభు. కపట భక్తులారా, దేవాలయానికి నువ్వు రావచ్చు, దేవుని ఆజ్ఞలు నీలో లేవు, ఇతరులు ప్రేమించేటటువంటి మనస్సు నీలో లేదు, నోటితో మాత్రమే ఆరాధిస్తూ ఉన్నావు, హృదయంతో ఆరాధించడం లేదు. నీవు ప్రభునికి నీ యొక్క హృదయ శుద్ధిని అర్పించడం లేదు, కపట భక్తుడివి. నిజమైనటువంటి భక్తుడు ఏ విధంగా ఉంటాడు? ఇవన్నీ కూడా పాటించి, ఏ విధంగా అంటే ఈ బురదలో సైతము కలువు పువ్వు ఏ విధంగా స్వచ్ఛంగా ఉంటుందో ఆ విధంగా సమాజంలోనే ఉన్నాము. మన చుట్టూ కూడా మాస్క్ వేసుకొని కపటంగా జీవించేటటువంటి వాళ్ళు, మనము కూడా అందులో ఒకరమే పాపాత్ములుగా జీవించేటటువంటి వారి మధ్యలోనే ఉన్నాము. కానీ ఆ బురదని, ఆ పాపాన్ని మన యొక్క జీవితంలోనికి అంటించుకోకుండా ఈనాడు యాకోబు గారు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కనైనటువంటి మాట అంటారు. 27వ వచనం, యాకోబు గారు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతం ఏదనగా అనాథలను, విధవరాండ్రలను వారి కష్టంలోను పరామర్శించుట, ఇంకా ఏంటి, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము, పాపం అనేది అంటకుండా జీవించడము నిజమైనటువంటి క్రైస్తవ్యము. కపట క్రైస్తవులు లోకంతో పాటు పోతూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా అంటించుకుని వెళ్ళిపోయేటటువంటి వారిలాగా ఉండకూడదు. ఇది ప్రభుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధముగా ఉన్నది, పరుల యొక్క ప్రేమకు విరుద్ధంగా ఉన్నది, నోటి స్తుతికి విరుద్ధంగా ఉన్నది, అంతరంగిక శుద్ధికి విరుద్ధంగా ఉన్నది. ఇది నేను చేయకూడదు, ఈ మలినం అనేది నాకు అంటకూడదని ముందుకు వెళ్ళిపోతూ పవిత్రమును నిష్కలంకమునైన జీవితాన్ని జీవించేటటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి మతాన్ని అవలంబించేటటువంటి వారు, నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలుచుకోబడేటటువంటి వాళ్ళు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ విధంగా మన జీవితాలు ఉన్నాయా, లేదంటే కపట భక్తులమేనా? ఆ దేవాతి దేవుని యొక్క శక్తిని అడుగుదాం. ప్రభువా, నిజమైనటువంటి క్రైస్తవుడిగా జీవించడానికి మాకు తగినటువంటి శక్తిని దయచేయండి. ఈనాటి ద్విబలి పూజలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. అతని